సీఎం చంద్రబాబు వయసు 76 అయినా 26 ఏళ్ల వ్యక్తిలాగా పనిచేస్తారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి కొనియాడారు. తాజాగా జరిగిన కలెక్టర్ల సమావేశంలో అన్ని శాఖలకు సంబంధించి వివరాలు సీఎం తీసుకున్నారని, తగిన సూచనలు చేశారని చెప్పారు. నెల్లూరులో జరిగే మహానాడు అంగరంగ వైభవంగా జరగబోతోందంటున్న మంత్రి సంధ్యారాణితో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. సంక్షేమమే ప్రభుత్వ సంక్షేమంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడు అడుగులు వేస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసి అమలయ్యే ప్రభుత్వ సంక్షేమాలు పథకాలు ప్రజల్లోకి ఎలా వెళ్తున్నాయి, అలాగే రానున్న ఎన్నికల దృష్ట్యా ప్రజల్లోకి ప్రభుత్వాన్ని ఇంకా బలంగా ఎలా తీసుకెళ్లాలన్న నేపథ్యంతో ప్రతి 3 నెలలకి కలెక్టర్స్ మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తారు. దాంట్లో భాగంగా అందులో మినిస్టర్ గుమ్మడి సంధ్యారాణి కూడా పాల్గొన్నారు. కొన్ని అంశాలపై చర్చించడం జరిగింది. ప్రభుత్వం భవిష్యత్తులో అమలు చేసే పథకాల గురించి ఇంకా ప్రాజెక్టుల గురించి కూడా చర్చించడం జరిగింది. ఎలాంటి అంశాలపై చర్చించారు, ఎలాంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుకున్నారు అనేది ఆవిడ తెలుసుకుందాం. మేడం, మొన్న జరిగిన కలెక్టర్స్ మీటింగ్లో ఎలాంటి అంశాల గురించి ప్రధానంగా చర్చించారు? కలెక్టర్ల కాన్ఫరెన్స్ అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి జరుగుతుంది. 2 రోజులు కూడా పూర్తిగా ఒక ఫ్రూట్ఫుల్ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో కలెక్టర్లు, ఎస్పీలు, అలాగే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అందరూ కూడా, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ అందరూ కూడా కూర్చొని రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్రానికి రాబోయే పెట్టుబడుల గురించి, రాష్ట్రానికి రాబోయే ప్రాజెక్టుల గురించి, రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతున్న గురించి పూర్తిగా అక్కడ కూర్చొని అందరూ చర్చించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, 2 రోజులు కూడా విసుగు చెందకుండా, కొంచెం కూడా పక్కకి లేవకుండా ఆ మహానుభావుడు ఓపికకి నమస్కారం. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఓపికకి నమస్కారం అంటున్నారు. ఎందుకంటే అందరూ కూడా బయట ఆయనకి 76 సంవత్సరాలు అంటారు, కానీ మాకు అనిపించదు 76 - 50 ఇప్పటికీ. ఎందుకనంటే అంత శక్తివంతంగా, అంత ఉత్సాహంగా, అంత యాక్టివ్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత మాకు మరికొంచెం ఉత్సాహం వస్తుంది. కాబట్టి ఇప్పుడు అందరు మంత్రులందరూ కూడా ఉంటాం. ఎవరి శాఖ గురించి ఇంతవరకు ఏ విషయాలు జరిగాయి, ఏ పనులు జరిగాయి, ఎంత పురోగతి ఉంది, ఎంత ఇంకా మనం ఏ నిధులు తీసుకొచ్చి ఏ విధంగా చేయాలనే దాని మీద అన్ని శాఖల మీద చర్చ జరుగుతుంది. కాబట్టి మనం ఈరోజు పెట్టుబడిలో వరదొచ్చి ఇన్ని సంస్థలు వస్తున్నాయి, ఇన్ని ఉద్యోగాలు ఇప్పిస్తున్నాము అనేది క్లారిటీగా ప్రజలకు కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా ఏంటంటే త్రాగునీరుకి, సాగునీరుకి ఇబ్బంది లేకుండా ఉత్తరాంధ్రకైతే సుజలస్రవంతి, ఇక్కడైతే ప్రాజెక్టుల అనుసంధానం గురించి ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే యువతకు ఉద్యోగాల గురించి, యువతకి ఈ సంవత్సర కాలంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాము అనేది మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆ రోజు గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు మాట ఇవ్వటం, ఈరోజు 20 లక్షల ఉద్యోగాల కంటే ఎక్కువ ఉద్యోగాలే మన యువతకు రెడీగా ఉన్నాయి. ఒక పక్క చూసుకున్నట్టయితే ఆర్సెల్మెట్లు కానీ, ఒక పక్క చూసుకున్న టీసీఎస్ కానీ, ఇంకో పక్క గూగుల్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఈరోజు కొత్తగా వచ్చిన మనకి రైల్వే జోన్ కానీ, ఇవి ఇక్కడ ఉత్తరాంధ్ర వరకు మాత్రమే. ఇక మిగిలిన ప్లేసుల్లో కూడా మనం అమరావతి నిర్మాణం కానీ, మిగిలిన అన్ని ప్లేసుల్లో యూనివర్సిటీలు కానీ, ఈరోజు యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ లాగానే వెళ్తుంది. ఎంతో పూర్వం రాజకీయ నాయకుల అడ్డాగా వెళ్ళేవి యూనివర్సిటీలు, ఈరోజు యూనివర్సిటీ చక్కగా చదువుల తల్లి నిలయంగా వెళ్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ముందుకు వెళ్తున్నాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఈ గంజాయి మొత్తం పోయి ఈరోజు వైజాగ్ అంటే చివరి జీని ఇంతకు పూర్వం గంజాయిగా మార్చారు గత పాలకులు. ఈరోజు జీ అంటే గూగుల్. ఎందుకంటే ప్రపంచం మొత్తం అందరూ కూడా గూగుల్ వైపు చూస్తే గూగుల్ వైజాగ్ వైపు చూసింది, చంద్రబాబు నాయుడు గారి వైపు చూసింది. కాబట్టి లోకేష్ గారు తీసుకొచ్చి వైజాగ్లో గూగుల్ని తీసుకురావడం మాకు చాలా 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 సంతోషంగా ఉంది. కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా చాలా అర్థవంతమైనటువంటి కలెక్టర్ కాన్ఫరెన్స్. ఎందుకంటే 3 నెలలకు ఒకసారి అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఎందుకంటే ప్రజల తాలూకా సమస్యలు ఎంత పరిష్కారం అయ్యాయి, ఏ విధంగా పరిష్కారం అవుతున్నాయి, భూ సమస్యలు ఉన్నాయి, ఆ భూ సమస్యల్ని పూర్తిగా పరిష్కరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం అయింది. ముఖ్యంగా భూ సమస్యల మీద రక్షణ, పోలీస్ శాఖ మీద, ఈ రెండింటి మీద ఎక్కువ దృష్టి పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే ఇంతకు పూర్వం కంటే ఇప్పుడు మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు కానీ, అన్యాయాలు కానీ తగ్గడం, అలాగే ఎక్కడ బయటికి వెళ్ళిన తర్వాత ప్రజల తాలూకా రక్షణ చూడటం, ఇవన్నీ జరుగుతున్నాయి. భూ సమస్యలు కూడా పూర్తిగా 22A ఉండడం కానీ, ఎవరైనా వాళ్ళ భూమి లాక్కోవడం కానీ, ఇట్లాంటి సమస్యలు ఉంటే వాటిని కూడా పూర్తిగా తొలగించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. అన్ని హాస్టల్స్లో కూడా పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని ఆ ఆదేశాలు కూడా సంక్షేమ హాస్టల్స్ అన్నిటికి కూడా ఇవ్వడం, వెల్ఫేర్ హాస్టల్స్ అన్నీ కూడా అది కూడా ఇచ్చారు. కాబట్టి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసుకుంటున్నాం. కాబట్టే మా ముఖ్యమంత్రి గారికి ఈరోజు అవార్డు రావడం అనేది కూడా మా అందరికీ ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే
ఏ అవార్డు వచ్చినా ఆయన దగ్గర నాకైతే చిన్నదే. ఎందుకంటే ఆయన పనికి, ఆయన మేధాశక్తికి, ఆయన అంకిత భావానికి, ఆ క్రమశిక్షణకి, నిబద్ధతకి, ఎందుకనంటే ఆ వయసులో కూడా ఆయన పనిచేస్తున్న ఉత్సాహానికి ఏ అవార్డైనా చిన్నదే. ఆ వారి తాలూకు ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం. అంత పని చేయలేము ఖచ్చితంగా. ఎందుకంటే వారు పనిచేసిన దాంట్లో 10-15% పనిచేసినా మేము నిజంగా సూపర్ అనుకుంటాం. ఎందుకంటే అంత క్రమశిక్షణతో, అంత ఓర్పుతో పనిచేసినటువంటి నాయకుడు ఆధ్వర్యంలో పనిచేయడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ. మేడం, ఉత్తరాంధ్రకు ఒక ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు తీసుకొచ్చారు. అలాగే ఓన్లీ ఇండస్ట్రీ పరంగా కాకుండా అగ్రికల్చర్, అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నారు. దాని గురించి చెప్పండి. ఆల్రెడీ పరిచయం అయ్యిందండి. అరకు కాఫీ ప్రపంచ దేశాలకు పరిచయం చేసిందే చంద్రబాబు నాయుడు గారు. బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఎందుకంటే 1,00,000 ఎకరాల్లో మనం గంజాయి పండించేవాళ్ళు ఇంతకు పూర్వం. అట్లాంటిది అవి తీసేసి 2,00,000 ఎకరాల్లో ఈరోజు కాఫీ పండిస్తున్నాం. కాబట్టి ప్రపంచ దేశాల్లో అరకు కాఫీ అంటే ఒక ఉత్తమమైనటువంటి స్థాయిలోకి వెళ్ళింది. అరకు కాఫీని ప్రధానమంత్రి గారు అరకు కాఫీ తాగుతూ చూపించినటువంటి పరిస్థితి మీరు అంతా చూశారు. ముఖ్యమంత్రి గారు బ్రాండ్ అంబాసిడర్గా, పవన్ కళ్యాణ్ గారు ఆ కప్పు పట్టుకొని నిలబడితే యువతలో ఒక ఉత్సాహం. మా బాలయ్య బాబు అరకు కాఫీ తాగండి అని చెప్తే అదొక అందరికీ ఆనందం. అంటే ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా, మా లోకేష్ బాబు గారు వీళ్ళందరినీ కూడా ముందుకు నడిపించడానికి, అంటే ఈ అరకు కాఫీని అభివృద్ధి చేయించడానికి లోకేష్ బాబు గారు ఎంత ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇంత ప్రయత్నం చేస్తుంటే ఒక ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మా బాలయ్య బాబు 5 బ్రాండ్ అంబాసిడర్లుగా ముందుకు తీసుకెళ్తుంటే దేశ విదేశాల్లో ఈ కాఫీ ఇంతకంటే ఇంకేముంది చెప్పండి. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. గిరిజన యువతకు కూడా ఉపాధి అవకాశాలు కూడా బాగా పెరిగాయండి. మేడం, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కొన్ని వేల ఎకరాల్లో నిర్మించారు. అది ముంబై ఎయిర్పోర్ట్ని తలపించేలా ఉంది. అలాగే గూగుల్ హబ్ కూడా మోడీ గారే వచ్చి స్వయంగా ఓపెన్ చేస్తారంటున్నారు. దాని గురించి చెప్పండి. ఎందుకంటే అంత పెద్ద సంస్థలు ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు వస్తారు. 2,200 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అంటే అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టారు. అది అంటే మా గిరిజనులకు ఎంత గర్వకారణం ఒకసారి ఆలోచించండి. అలాగే మీకు ముందే చెప్పాను, ప్రపంచ దేశాలన్నీ కూడా గూగుల్ వైపు చూస్తే గూగుల్ వైజాగ్ వైపు చూసింది, చంద్రబాబు నాయుడు గారి వైపు చూసేది. కాబట్టి అది గూగుల్ వచ్చింది. కాబట్టి గూగుల్ సంస్థ వచ్చిన తర్వాత ఈరోజు అందరూ కూడా కంప్యూటర్ నేర్చుకోవడంలో విద్యార్థులందరూ కూడా ముందుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఉత్తరాంధ్ర పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. చాలా సంతోషం. మేడం, ఈ రానున్న 3 రోజులు అంటే మే ఆఖరి తారీఖుల్లో మహానాడు నిర్మించబోతున్నారు. అందులో మీకు సాంస్కృతిక కార్యక్రమాలు అప్పచెప్పారు. ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు దానికి సంబంధించి? ఇది మాకు 3 రోజుల పండగ అండి. ఇది ప్రత్యేకం కాదు. ప్రతి సంవత్సరం 3 రోజులు ఎలా అంటే సంక్రాంతి, భోగి సంక్రాంతి, కనుమ ఎలా చేసుకుంటాము, రంజాన్ ఎలా చేసుకుంటాము, క్రిస్మస్ ఎలా చేసుకుంటాము, ఇది మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఒక పండగ. ఈ 3 రోజుల పండగ అత్యద్భుతంగా మా ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, లోకేష్ బాబు గారి సూచనలతో మేము ముందుకు నడుస్తూ ఈ 3 రోజుల పండగ నెల్లూరులో అంగరంగ వైభవంగా చేసుకుంటాం. ఎవరికి ఇచ్చిన బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తూ మేమందరం ఈ పండగ చక్కగా చేసుకుంటాం. తినబోయి రుచెందుకు చూద్దురు కానీ పండగ ఎంత బాగా జరుగుతుందో. థ్యాంక్ యూ. సో చూసారు కదా, రానున్న 3 రోజుల్లో ఒక పండగ అనేది జరగబోతుందని చెప్తున్నారు. అలాగే ఎయిర్పోర్టు, అట్లాగే గూగుల్ హబ్ స్వయంగా మోడీ వచ్చి ప్రారంభోత్సవం జరగబోతోంది. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు ప్రజలకంటే ఒక భరోసా ఉంటుందని కూడా చెప్తున్నారు. ప్రజలందరూ ధైర్యంగా ఉండొచ్చు. భవిష్యత్తులో ఎన్నో ఉద్యోగ అవకాశాలు, అలాగే ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని ప్రాజెక్ట్స్ కూడా రాబోతున్నాయని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, YK న్యూస్, విజయవాడ.